హరి ఓం. ప్రియాత్మ స్వరూపులారా, ప్రపంచవ్యాప్తంగా ఐరాస ఐక్యరాజ్య సమితి ముసుగుమాటున దాగి ఎలా గ్రిప్ చేస్తారో ఇంతకు ముందుటి వీడియోలో కూడా కొంత సమాచారం మీకు ఇచ్చానండి. ఇప్పుడు దాన్ని కొంచెం వివరిస్తాను నా జీవన అనుభవంతో సహా. ఈ మానవ హక్కుల సంఘం దీనికి ఏ దేశంలో కూడా, ఎస్పెషల్లీ భారతదేశంలో అయితే రాజ్యాంగ పరంగా ఏ విధమైనటువంటి ప్రాముఖ్యత కానీ అధికారిక గుర్తింపు ఏమీ లేదు. అంటే రాజ్యాంగబద్ధంగా లేదా చట్టబద్ధంగా దానికి ఏ విధమైనటువంటి సాధికారత లేదు. కానీ ఇదిగో ఇన్ని కేసులైనాయి, అన్ని కేసులైనాయి అంటూ అసలు బాధితులు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడము ఇవ్వకపోవడము కూడా కాదు, వాళ్ళంతటా వాళ్ళే స్వేచ్ఛాయుతంగా స్వచ్ఛందంగా కోర్టులు కనుక సుమోటోగా తీసుకున్నట్టుగా ఇవి కూడా అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది, పలానా వెంకటాపురంలో జరిగింది, పలానా చుప్పనాతిపురంలో జరిగింది, పలానా జిల్లా, పలానా రాష్ట్రం, పలానా దేశం అంటూ ఇలా ఇక చివరికి ఏంటంటే పర్టికులర్ పీరియడ్లో, ఇదిగో ఈ ఏడాదిలో లేదా ఈ త్రైమాసికంలో ఇన్ని మానవ హక్కుల కేసులు బుక్ అయ్యాయి, రిజిస్టర్ అయ్యాయి. దీన్ని బట్టి ఆ దేశంలో ప్రజాస్వామ్యం లేదా మానవత్వం నడుస్తున్నాయి లేదా నడవట్లేదు. ఏ దేశంలో అయితే ఎక్కువ మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందో వాటి మీద ఐక్యరాజ్య సమితి ఆర్థిక నిషేధాల దగ్గర నుంచి చాలా రకరకాల ఆంక్షలు విధిస్తుంది. ఆ విధంగా ఆయా దేశాల రాజకీయ రంగాన్ని, ఆర్థిక రంగాన్ని కూడా గ్రిప్ చేస్తుంది. పరోక్షంగా దానికి ఆ ఐక్యరాజ్య సమితి ముసుగు వెనుకన దాగిన నకిలీ కణిక గూఢచర్య వ్యవస్థకి అనుకూలమైన ప్రభుత్వాలే ఆయా దేశాల్లో పరిపాలన సాగించగలవు. అనుకూలం కానివైతే వేధింపబడతాయి. అంతే తప్ప ఇప్పుడు సినిమాల్లో చూపించినట్టు మానవ హక్కుల సంఘాలకి తొక్కాతోలు అధికారాలు ఏవి లేవండి. నిన్నే ఏదో సినిమాలో చూశాను, చాలా సినిమాల్లో ఉన్నది అలాంటి ఇది. నిజానికి మానవ హక్కుల సంఘం అన్నది ఒక మిథ్య. ఇక నా జీవన అనుభవం ఏమిటంటే, ఎన్ని లోకాయుక్తలు అన్నిటినీ ప్రభుత్వ ఆయా జిల్లాల ఎస్పీలని, కలెక్టర్లని, చంబా ఉన్నప్పుడు చంబా గవర్నమెంట్ని, అందులో ఉన్న హోమ్ మినిస్టర్కి, అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎక్కాక అతడికి వరుస కంప్లైంట్స్ పెడుతూనే ఉన్నానండి. రామోజీరావు నాపై వేధింపు గురించి మొదటగా కాలేజీల సిండికేట్ వేధిస్తుందేమో నన్ను అనుకొని